నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన వారు పెద్ద పెద్ద నాయకులుగా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగారు. అయితే మొదటి నుంచి ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 18వసారి ఎన్నికలు జరుగుతున్న నిజామాబాద్ పార్లమెంట్ స్థానంపై స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. 1952 నుంచి 2019 వరకు 17 సార్లు పార్లమెంటు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మొదటి నుంచి హస్తం హవా ఉండగా మధ్యలో టీడీపీ ఆవిర్భావం తర్వాత కొంత బ్రేక్ పడింది. ఇక గత 2 సార్లు కొత్త అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2008లో పార్లమెంటు స్థానాల పునర్విభజన తరువాత భౌగోళికంగా కొంత మారింది. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ సెగ్మెంట్లతో పాటు జగిత్యాల, కోరుట్లతో కలిపి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు నిజామాబాద్ పార్లమెంటులో ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఒక్కసారి మాత్రమే స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎం నారాయణ రెడ్డి విజయం సాధించారు. 1952లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున హరీష్ చంద్ర హేడా విజయం సాధించారు. ఆయన వరుసగా 1952, 1957, 1962లో ఎంపీగా గెలిచారు. ఆయన మహారాష్ట్రలో జన్మించిన హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఉమ్మడి కరీంనగర్కు చెందిన ఎం రామ్ గోపాల్ రెడ్డి 1971, 1977, 1980లో కాంగ్రెస్ తరపున 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన తాడూరి బాలాగౌడ్ 1984, 1989లో కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లికి చెందిన గంగారెడ్డి టీడీపీ తరపున 1991, 1998, 1999లో ఎంపీగా గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్ తరపున మధుయాష్కి గౌడ్ గెలిచారు. 1996లో ఆత్మచరణ్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు. 2014లో బీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ తరపున ధర్మపురి అరవింద్ ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీలుగా పనిచేసిన హరీష్ చంద్ర హెగ్డే, ఎం రామ్ గోపాల్ రెడ్డి, తాడూరి బాలాగౌడ్, మధుయాష్కీలు రాజకీయాల్లో కీలక నేతలుగా ఎదిగారు. అటు టీడీపీ నుంచి 3 సార్లు గెలిచిన కేస్పల్లి గంగారెడ్డి కూడా టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంపీగా గెలిచిన ఏ పార్టీ అభ్యర్థి అయినా వరుసగా 2-3 సార్లు గెలిచారు. కానీ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసిన కవిత మాత్రం రెండోసారి ఎంపీగా గెలవలేకపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున 3వ సారి బరిలో ఉన్నారు. చూడాలి ఆయన రెండోసారి పార్లమెంటుకు వెళ్తారో లేదో.